మంచిగా నజరేసిండ్రో లేదు, గల్లీ దుక్నం కాంచెలి షాపింగ్ మాల్ దాకా ఏది కొన్నా ఆ వస్తువు మీద ఎంతుంటే గంత తీసుకుంటారు. కుదిరితే 10 రూపాయలు తగ్గిస్తారు. పండుగలు పబ్బాలప్పుడు ఆఫర్లు డిస్కౌంట్లు ఇస్తారు. 1000-2000కు మించి బిల్లు వేస్తే ఉల్టా గిఫ్టులు కూడా ఇస్తారు. కానీ గీడ మాత్రం గట్లుండదుల్లో. అసలు రేట్ ఒకటి, వసూలు చేసేది ఇంకోటి. వాళ్ళు ఎంత చెప్తే గంత అన్నట్టే నడవబట్టే. ఒక లెన్క ఒక లొచ్చుడు సంతకాలు పెట్టుడు పట్నం ఐమాక్స్ కాడ జోరుగా నడిచింది. దేనికి అంటారా, కొత్త సినిమాలు వస్తే టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచుతున్నారు. కూల్ డ్రింకులు చిప్స్ పప్స్ మీద ఎక్కువ రేట్లు గుంజుతున్నారు. బండ్ల పార్కింగ్ ఫీజు కూడా టాకీస్ బట్టి మారుతున్నదట. గట్ల కావద్దని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అనే సంఘము సినిమా దేవుళ్లతోటి సంతకాల సేకరణ కార్యం పెట్టింది. నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఇట్లనే చేస్తే టాకీస్ వాళ్ళు వచ్చి లొల్లి పెట్టే వరకు జరంత గడ్బడ అయ్యింది. మరి ఎట్లుంటది మనోళ్ళ కథ? పెద్ద హీరోల సినిమాలు వచ్చినాయంటే రేట్లు సుక్కలు చూపిస్తుంటాయి. 100-150 టికెట్ 300-400 అవుతుంది. ఇక ఫ్యాన్స్ కోసం వేసే బెనిఫిట్ షోలకైతే 1000 వలకబట్టే. ఎక్కువ బడ్జెట్ పెట్టినామని ఇక ఖర్చు అంతా ఫస్ట్ వారమే గుంజాలని చూస్తారా? ఆడికే అయ్యిందా? ఇంటర్వెల్ పాప్కార్న్ కొనుక్కుంటే ఇంటి ఆమె అలుగుతుందా? కూల్ డ్రింకులు దేకుంటే పోరల్లో ఒల్లి పెడతారా? బయట 20-30 రూపాయలకు దొరికే టీ ఈడ 100-150 పెట్టాలి. అట్లని ఇంటి కంచెల్లి తెచ్చుకుంటామంటే ఒప్పుకోరు. మళ్ళా ఇక టాకీస్ ల పార్కింగ్ ఫీజులు తీసుకోవద్దని రూల్ ఉన్నా ఆడాడ వసూలు చేస్తూనే ఉన్నారు. ఈ లెక్కన ఇంట్లో 4 కొత్త సినిమా చూడాలంటే 2-3 వేలు పెట్టవలసిందే. గింత ఖర్చు వాళ్ళు పెడతారు. మా సినిమా దేవుడు అయిపోమ్మ టాకీస్ లా చూస్తామని అటుగా వాడుతున్నారు అంతా. ఎట్లనో పైరట్ చేస్తోళ్ళని పట్టుకున్నామని గొప్పలు చెప్తున్నారు. కానీ మరి ఈ రేట్ల లెక్క లెవెల్ కంట్రోల్ చేయాలి. కామన్ మ్యాన్ కు సినిమా కష్టాలు లెవెల్ తప్పియాలి సాలరు.